నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పర్యటించారు. ఆచన్పల్లి డ్రైనేజీ, శక్కర్ నగర్, బిలాల్ కాల్వను పరిశీలించి బస్తీ దవాఖానాను సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఆసుపత్రిలో మెడిసిన్ బెడ్ల కొరత లేకుండా చూస్తామని, ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, సమస్యను పరిష్కరిస్తారని తెలిపారు. బస్తీ దవాఖానాలో వ్యాధితో వచ్చిన రోగులకు ఉచిత మందులు పంపిణీ కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పలు రకాల మందు గోళీలను, అలాగే దవాఖానకు వచ్చే రోగులు కూర్చోవడం కోసం కుర్చీలను దవాఖానకు అందించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డితో పాటు మున్సిపల్ కమిషనర్ వెంకటనారాయణ, మున్సిపల్ అధికారులు, దవాఖానా సిబ్బంది, డీసీసీ డెలిగేట్ గంగాశంకర్, కౌన్సిలర్ శరత్ రెడ్డి, మీర్ నజీర్ అలీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా సీజన్ ఆగస్టు, సెప్టెంబర్ ఎప్పుడైనా కానీ అన్ని జ్వరాలు, దగ్గులు, మోషన్స్, ఇండైజేషన్ ఇవన్నీ వస్తాయి. కాబట్టి మెడిసిన్స్ సరిపోతున్నాయని డాక్టర్లు అన్న తర్వాత కొన్ని మెడిసిన్స్ ఇప్పించడం జరిగింది. అదేవిధంగా చైర్స్ కూడా వచ్చిన వల్ల కొన్ని చైర్స్ ఇవ్వాలని, చైర్స్ కుదురుకొని ఇబ్బంది అయితే ఉంటుందంటే చైర్స్ ఇప్పించడం జరిగింది. తప్పనిసరిగా ఈ బస్తీ దవాఖానాలు ప్రస్తుతం 4 ఉంటాయి. 4 2 months వరకు ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే మా దృష్టికి తీసుకొస్తే తప్పనిసరిగా మెడిసిన్స్ ఇద్దాం. ఈ 2 months ప్రజలకు ఏదైతే మనం ఫ్రీగా ఇస్తూ ఉన్నామో ఇబ్బంది కాకుండా చూడాలని, అదేవిధంగా ఒక అడ్వాన్స్లో చెప్తే తప్పకుండా మెడిసిన్స్ అనేది చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ చైర్మన్ కానీ, కౌన్సిలర్ కానీ, దాము కానీ వాళ్ళ దృష్టికి వచ్చినా ఏదో ఒకటి మేము అరేంజ్ చేస్తామని. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.